Hi friends, welcome back our channel. Today topic is could. Could అంటే గలిగిన అనే మీనింగ్ వస్తుంది. కుడ్ని మర్యాదగా అనుమతి కోరుటకు మరియు మర్యాదగా ప్రశ్నించుటకు వాడుతారు. గతంలో చేయగలిగినటువంటి పనులను కూడా తెలియజేస్తుంది. కుడ్కి ఎగ్జాంపుల్ చూసుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ వన్, ఐ కుడ్ డూ ఎనీ వర్క్. నేను ఏ పనినైనా చేయగలిగి ఉండేవాడిని. సెకండ్ వన్, వి కుడ్ అండర్స్టాండ్ దట్. మేము దానిని అర్థం చేసుకోగలిగాం. థర్డ్ వన్, హీ కుడ్ రీచ్ హిజ్ గోల్. అతడు తన యొక్క గమ్యాన్ని చేరగలిగాడు. ఫోర్త్ వన్, కుడ్ యూ హ్యావ్ డన్ దట్ వర్క్. నీవు ఆ పని చెయ్యగలిగి ఉండేవాడివా అంటే క్వశ్చన్ ట్యాగ్ అడుగుతున్నాడు, చేయగలిగేవాడివా అని. ఫిఫ్త్ వన్, కుడ్ యూ ప్లీజ్ గైడ్ మీ. దయచేసి నాకు మార్గం చూపించగలవా. సిక్స్త్ వన్, కుడ్ యూ హ్యావ్ టీ. నీవు టీ త్రాగుతావా. ఈ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్వశ్చన్ ట్యాగ్. సెవెంత్ వన్ వచ్చేసి ఐ కుడ్ నాట్ డూ ఇట్. నేను ఇది చేయలేకపోయాను. ఎయిత్ వన్, కుడ్ యూ రీడ్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ చదవగలవా. నైన్త్ వన్, ఐ కుడ్ అండర్స్టాండ్ దట్. నేను దానిని అర్థం చేసుకోగలిగాను. మనము ఎవరితోనన్నా నేను అర్థం చేసుకున్నాను అన్నప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ అని అనాలి.